ఏయ్, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండాలుగా నరికి విసిరి పారేస్తాను. హుకుం టైగర్ కా హుకుం. టైగర్ ఉరుముకి మెరుపుకి పుట్టాడురా, పిడుగుని పిడికిట పట్టాడురా, అడుగడుగున గుడి కట్టాలిరా, తరతరముల సూపర్ స్టార్ రా, మనిషిని మనిషిగా చూస్తాడురా, మనసుని మనసుని ఇస్తాడురా, గడబిడ జరిగితే లేస్తాడురా, ఒరిగిన మెడలకు ఉరితాడురా. తలవా నవ్వేస్తే స్టైల్, తలవా చిటికేస్తే స్టైల్, తల ఎగరేస్తుంటే స్టైల్, రేసుకి దొరకని ఇతనొక బాలుడు. తలవా వాకింగే స్టైల్, తలవా మార్నింగే స్టైల్, తలపడుగే రింగే స్టైల్, ఎముకలు విరవక ఎవడిని వదలడు. లేదు రాతరా, వేస్తాడు ముందు మాటరా, పట్టుకోకురా, వేలే మత్తు మాటరా, చెల్లె వీడికున్న ఇల్లే, అస్సలు నిద్రపోవు కళ్ళే, నగరా చైత్య మార్పు సాలే, కడతడు డొక్క చించి డోలే. హుకుం టైగర్ కా హుకుం. ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిటా. నువ్వు మంచిగుంటే మంచి, నువ్వు చెడ్డగుంటే చెడ్డ, నీకేది ఇష్టమైతే అది తెచ్చుకోర బిడ్డ. మటగిరసల ఎగరకు పడక, పొట్టు తీసి పులుసెడతా, కళ్ళు కప్పుతూ పారిపోతే ఎలక, తప్పదంటే కొండ తప్పుతా. తలవా అడుగేస్తే స్టైల్, తలవా విసిలేస్తే స్టైల్, తల డ్రెస్ వేస్తే స్టైల్, అడిగిన ప్రజలకి దొరికిన దేవుడు. తలవా డాన్సింగే స్టైల్, తలవా స్మోకింగే స్టైల్, తల నెరిసిన గాని స్టైల్, ఎరగని చరితలో నిలిచిన ఒక్కడు. లేదు రాతరా, వేస్తాడు ముందు మాటరా, పట్టుకోకురా, వేలే మత్తు మాటరా, చెల్లె వీడికున్న ఇల్లే, అస్సలు నిద్రపోవు కళ్ళే, నగరా చైత్య మార్పు సాలే, కడతడు డొక్క చించి డోలే. ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిటా. ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిటా. టైగర్ కా హుకుం. అర్థమైందా రాజా? నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్, ఒంట్లో పటాసులే క్రాకింగ్. ఓ యో వెపన్స్ కూడా వెనకడుగేసే ఆగట్సే సో షాకింగ్. తుఫానులాగా దూసుకు వచ్చే రికార్డులన్నీ బ్రేకింగ్. KING, Come on, everybody. KING వస్తున్నాడు king. మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని king. KING వస్తున్నాడు king. సైలెన్స్ కూడా విసిల్స్ కొట్టే
विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो माता की बोलो माता की बोलो माता की जय जय स्वामीदास गारू గోపికృష్ణ మేడం గారు లీలా మేడం గారు గేర శ్రీనివాసరావు గారు మల్లికార్జునరావు గారు ఉపేంద్ర గారు దుర్గమ్మ మేడం గారు హనుమసార్ గారు మీరా మేడం బాబాజీ సార్ మాధవరావు సార్ శ్రీను గారు డి రామారావు వెంకట సాగర్ డి రవి కె జ్యోతి టి రాఘవయ్య శ్రీకాంత్ జ్యోత్స్న జస్వంత్ దీప్తిరత్నం పరిచయం కూడా పరిచయం చేసుకుని వాళ్ళని చిన్న సంస్కారంతో చేయాలని నరేష్ బాబుని ఆహ్వానించుకున్నాం. వెల్కమ్ బాబుని థ్యాంక్ యూ బాబుని చెప్పండి చెప్పండి
భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే వెలుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే వెలుగైన రా నినాదమెదళలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడుపడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం రమణమటమట హృదయ నినాదమెదళలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడుపడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం తల తెంచక మానదులేరా ఈ చైతన్యం అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలో బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగయ్యా ధీరా 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 ఓరణ ధీరా రారా 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 తేర తీసి వెలుగైరా ధీరా 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 ఓరణ ధీరా రారా 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 తేర తీసి వెలుగైరా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేర తీసే వెలుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేర తీసే వెలుగైన రా నా పేరు సప్న అండి మాది మాదాపురం మాకు ఈ అవకాశం అనేది యాక్షన్ ద్వారా వచ్చిందండి థ్యాంక్ యూ గురుజీ మాకు ఈ అవకాశం యాక్షన్ ద్వారా వచ్చింది నాకైతే చాలా సంతోషంగా ఉంది గురుజీ ప్రతిసారి సన్మానం చేసుకుంటుంటే అసలు ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది చెప్పలేకపోతున్న మాటల్లో ఇంకా ఇలాంటి సెలబ్రేషన్ ఇంకా చేయించుకోవాలని చాలా సంతోషంగా ఉంది గురుజీ ఇంతే సపోర్ట్ చేయాలి కంపల్సరీగా మీ బ్లెస్సింగ్ ఉంటుంది గురుజీ ఖచ్చితంగా గురుజీ అక్కడ గురుజీ అంటారు ఎప్పుడు అప్లైకి మీ చేయడం కాదు మీ చేయి అప్లైకి మీ చేయి చేయండి మీరు అప్లై చేసి పట్టుకోవడం కాదు అన్నారు గురుజీ మీరు కంపల్సరీ వాళ్ళు ఏదైతే చెప్తారో మేము ఖచ్చితంగా అదే చేస్తాం గురుజీ వాళ్ళు ఏం చెప్తారో మేము కంపల్సరీ అదే పాటిస్తాం గురుజీ థ్యాంక్ యూ గురుజీ మీ బ్లెస్సింగ్ గురుజీ రికగ్నిషన్ అనేది గోల్డ్ రికగ్నిషన్ అనేది నేను తొందరగా తీసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గురుజీ మాది వచ్చేసి మాదాపురం గురించి మేము ఇంకా మాది విజయవాడ మండలం ఖమ్మం డిస్టిక్. నేను ఇంతకుముందు ఒక 5 years వ్యవసాయం చేశాను గురుజీ. మనం డిగ్రీ చేసిన తర్వాత అంటే ఒక కింద జాబ్ చేయడం అనేది ఇష్టం లేకుండా నేనే వ్యవసాయం చేసుకుంటే నాకే ఎక్కువ వస్తుందని చెప్పేసి ఒక 5 years వ్యవసాయం చేశాను గురుజీ. కానీ వ్యవసాయంలో నాకు ఏది లాభం లేదు గురించి. నా చదువుకి నా వ్యవసాయానికి సంబంధం లేకుండా గురించి
అప్పుడు డెసిషన్ తీసుకొని ఏదైనా జాబ్ చేద్దాం అనే ఒక ఆలోచనతో ఆలోచిస్తున్న టైంలోనే ఏదైనా 10,000 జాబ్ అయితే బాగుంటుంది, మన వ్యవసాయం చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తున్న టైంలో నాకు అంగన్వాడీ గుడ్ అనేది మా సొంత మామయ్య ఒక 20 ఇయర్స్ నుంచి గుడ్ చేస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా చేసుకో బాగుంటుంది, కాంట్రాక్ట్ బేసిక్గా మంచిగా మనం ఒక 10 మందిలో జరుపుకోగలుగుతాం, మంచి మాట్లాడగలుగుతాం, నీకు బాగుంటుంది, నేనున్నా నీకని సపోర్ట్ ఇచ్చారు. 10 ఇయర్స్ ఈరోజు నన్ను ఎమ్మడించుకొని ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చారు గురించి. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎట్లా అనేది అన్ని ఒక ధైర్యం ఇచ్చాడు గురించి. అంటే చేస్తానని అయితే ఊహించలేదు గురించి. అసలు ఏంటి ఇది నాకు చెప్తున్నారు, నేనే ఒక 10 మండలాలు తిరుగుతా, 10 గ్రామాలు తిరుగుతా, నేను ఎక్కువ మంది మండలాలు తిరుగుతా, నాకే చాలా తెలుసు అన్న ఆలోచనతో నేను సేఫ్ అవకాశాన్ని మాత్రం తీసుకోలేదు గురించి. కాకపోతే ఆ సిస్టర్ ఎగైన్ అన్నయ్య బాగుంటుంది ఒకసారి అనేసరికి అప్పుడు అన్నాను గురించి, సిస్టర్ నా కోసం కాదు, ఇది నీ కోసం అయితే చేస్తాను నేను. ఈరోజు ఎందుకంటే వస్తువు కొనుక్కోవడం అనేది మనకు పెద్ద సమస్య కాదు. ఈరోజు వస్తువులు చాలా కొనుక్కుంటున్నాం, నువ్వు బాగుంటుంది అంటున్నావు కాబట్టి నా వల్ల లాభం ఉంటే నీ కోసం నేను కొంటానే షాపింగ్ చేశాను గురించి. ఆ రోజు చేసిన షాపింగ్ మళ్ళీ 5 months వరకు నేను దాన్ని వెనక్కి తిరిగి చూడలేదు గురించి. ఎందుకంటే అంగన్వాడీ ఉండటం వల్ల నేను చేసిన షాపింగ్ కూడా ఒక నైట్ టైంలో 11-12 గంటలు చేశాను గురించి. ఎందుకంటే నేను వాళ్ళకి దొరకపోయేది, అంటే వాళ్ళు ఎగైనా నన్ను ఎమ్మడపడేది. నేనేంటంటే ఉదయం 6కి వెళ్తే మళ్ళీ నైట్ 10 అయ్యేది. ఆ టైంలోనే నాకు ఒక రోజుగా సమయం చేయాలి కంపల్సరీ, నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను ఇళ్ళ నుంచి గుడ్డేసి వస్తున్నా అని చెప్పి ఒక టైంలో 12 గంటలు చేశారు గురించి. కానీ అప్పుడు ఇక చాలా సింపుల్గా తీసుకున్నా. తర్వాత దీని గురించి తెలుసుకోవాలి, దేవుడికి చేస్తారు, ఎవరికి చేస్తారు, మేడతో తీసుకొస్తున్నారు ఏంటనేది ఆ రోజు అనిపించిన గురించి కానీ ఏం అర్థం కాలేదు. తర్వాత మీటింగ్ అయిన తర్వాత అప్పుడు అర్థమైన గురించి అంటే ఒక డైమండ్ ఒక నెలకి 8 లక్షలు వచ్చే పర్సన్ అంటే నాకెందుకు రాకూడదు అని ఆ రోజు ఫిక్స్ అయిపోయి నిర్ణయం తీసుకొని సేఫ్ చేయాలనే కాన్సెప్ట్తో ఫుల్ టైం దిగి చేద్దాం. నేను గుర్తేసుకుంటూ చేస్తున్న టైంలో ఒక 2 members 3 members వచ్చిన తర్వాత మన స్వామి గురించి కో ట్రైనింగ్ ఖమ్మంలో పెట్టారు గురించి. ఆ రోజు కో ట్రైనింగ్ వెళ్ళాను, అంటే అసలు సన్మానం అంటగా చూద్దాం. ఈరోజు 3 జిల్లాల గురించి ఇంకా 10 జిల్లాల పాజిటివ్ మాట్లాడితే నేను ఒప్పుకుంటాను గురించి, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఒప్పుకోను గురించి. ఎందుకంటే ఈరోజు దీంట్లో పాజిటివ్ అనేది ఎందుకు, ఎందుకంటే నెగిటివ్ అనేది వాళ్ళకే నెగిటివ్ అయినప్పుడు నాకు నెగిటివ్ అవసరం లేదు గురించి. 100% పాజిటివ్లో నడుపుతుంది, 100% దీంట్లో డైమండ్ వదిలిపెట్టడం గురించి. ఈ చేసే అనేది నిజాయితీ గురించి, నిజాయితీలో పనిచేసిన వాళ్ళకి 100% సక్సెస్ అయితే గురించి. నిజాయితీలో నాకు ఒక పాయింట్ అర్థమైంది ఎక్కడంటే, నేను బ్యాంకాక్ వెళ్ళాను గురించి. బ్యాంకాక్ వెళ్తే ఒక 600 మంది మధ్యలో ఒక మొబైల్ పోయింది గురించి. మొబైల్ పోతే 100% డైమండ్ అయిందా ఎవరి గురించి పెట్టడం గురించి. థ్యాంక్ యూ గురించి, మీ బ్లెస్సింగ్ గురించి థ్యాంక్ యూ. ఈ మంత్ వచ్చేసి గురించి నేను ర్యాంక్ 4 మొత్తం వచ్చి ఒక మంత్లో 69,000 తీసుకున్న గురించి, ఒక మంత్లో వచ్చేసి 52,000 తీసుకున్న గురించి, ప్రతి మంత్లో 30,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను గురించి. ప్రతి 30,000 గురించి దీంట్లో 2 లక్షలు తీసుకోవాలి వారానికి అనేది ఫిక్స్ అయ్యే గురించి. ఈ 10,000 20,000 కోసం రాలేదు గురించి. నేను 100% డైమండ్ 2 లక్షలు తీసుకుంటాను గురించి. అప్లై చేస్తాను గురించి. థ్యాంక్ యూ గురించి. బ్లెస్సింగ్. సో బ్యాంక్ మేనేజర్గా దాదాపు 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ రోజున సో ఇలాంటి సెలబ్రేషన్ తీసుకున్నాను. సో అది కూడా మన గ్రేట్ నరేష్ బాబు ద్వారా తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఎప్పుడు మాకంటే ఉంటూ జూమ్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఈ రోజున ఇంత ఈ విధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. అదేవిధంగా టీవీని లీడ్ చేయగలుగుతున్నాం అంటే సో అదంతా గ్రేట్ చిన్నవారు చేయి. అదేవిధంగా
సప్లై తీసుకుంటే ఈ రోజు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మా అప్లై పులివేష్ సార్, అదేవిధంగా మా గ్రేట్ మల్లికార్జున సార్ అండ్ వాళ్ళందరూ కూడా గ్రేట్ అప్లైస్. ఎందుకంటే ఈ రోజున ఈ అవకాశం నాకు వచ్చిందంటే వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. వాళ్ళు చెప్పకపోతే ఈరోజు నేను చేసేవాడు కదా అనమాట, జాయిన్ అయ్యేవాడు కదా. ఓకేనా? సో అందుకోసం బిగ్ క్లాస్. అంటే నెక్స్ట్ ప్రతి విషయంలో కూడా వెంటనే కాల్ చేసిన వెంటనే రిప్లై ఇస్తూ అదేవిధంగా ప్రతిదీ కూడా నాకు దగ్గర ఉండి నేర్పించుకుంటూ వచ్చారు. సో గ్రేట్ గోపిశ్రీ మేడం, అదేవిధంగా సో గ్యాస్ సోమరాజ్ గురించి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం అందరం ఏం చేస్తామంటే ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజిస్తామంట, అవునా? సో మన జీవితాలు మార్చేది ఆ దేవుడు కాదు, ఇక్కడ మన అప్లై దేవుడు. సో ఇప్పుడు కూడా వాళ్ళ గ్రాట్యుటీ. సో బ్యాంక్ మేనేజర్గా దాదాపు 10 సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజున సో ఇలాంటి సెలబ్రేషన్ తీసుకున్నందుకు, సో అది కూడా మన గ్రేట్ నరేష్ బాబు ద్వారా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నరేష్ బాబు అదేవిధంగా ఎప్పుడు మాకంటే ఉంటూ జూమ్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఈ రోజున ఇంత ఈ విధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. అదేవిధంగా టీంని లీడ్ చేయగలుగుతున్నాం అంటే సో అదంతా గ్రేట్ చిన్నవారు అదేవిధంగా నేనే సప్లై తీసుకుంటే ఈ రోజు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మా అప్లై పులివేష్ సార్, అదేవిధంగా మా గ్రేట్ మల్లికార్జున సార్ అండ్ వాళ్ళందరూ కూడా గ్రేట్ అప్లైస్. ఎందుకంటే ఈ రోజున ఈ అవకాశం నాకు వచ్చిందంటే వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. వాళ్ళు చెప్పకపోతే ఈరోజు నేను చేసేవాడు కదా అనమాట, జాయిన్ అయ్యేవాడు కదా. ఓకేనా? సో అందుకోసం బిగ్ క్లాస్. అంటే నెక్స్ట్ ప్రతి విషయంలో కూడా వెంటనే కాల్ చేసిన వెంటనే రిప్లై ఇస్తూ అదేవిధంగా ప్రతిదీ కూడా నాకు దగ్గర ఉండి నేర్పించుకుంటూ వచ్చారు. సో గ్రేట్ గోపిశ్రీ మేడం, అదేవిధంగా సో గ్యాస్ సోమరాజ్ గురించి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం అందరం ఏం చేస్తామంటే ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజిస్తామంట, అవునా? సో మన జీవితాలు మార్చేది ఆ దేవుడు కాదు, ఇక్కడ మన అప్లై దేవుడు. సో ఇప్పుడు కూడా వాళ్ళ గ్రాట్యుటీ. గవర్నమెంట్ జాబ్. సో కాబట్టి నేను కూడా సివిల్ జాబ్లో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఈ రోజున ఇలాంటి సెలబ్రేషన్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా మా మేడం తీసుకొచ్చింది, బాగుంది అనిపించింది. బట్ ఎందుకు రాలేదు, అందుకని రాలేదు. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో పరుగులు తీసుకునేటప్పుడు డెఫినెట్గా తీసుకొస్తాను. అదేవిధంగా కాల్ అచీవ్మెంట్ కూడా డెఫినెట్గా చేస్తాను. ఓకేనా? సో అదేవిధంగా సో ఎక్సలెంట్గా మంచి పెద్ద లీడర్లు అంటే వాళ్ళందరూ చూసి ఈ రోజు నేర్చుకుంటా ఉన్నాం. సో ఈ రోజు యాక్చువల్గా నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తి ఎందుకు ఈ సేల్ షాప్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే చాలా సింపుల్. నాకు నెలకి 1,00,000 రెవెన్యూ శాలరీ వస్తుంది. పర్ మంత్ నా శాలరీ నుంచి 1,20,000. బట్ నాకు నెలకు 10 లక్షలు కావాలి. ఇస్తానని అడిగాను, 10 లక్షలు కావాలని. సేల్ షాప్ అవకాశం వచ్చి తీసేస్తున్నాను, నాకు 10 లక్షలు కావాలి. ఓకే, మన కంపెనీ మన అప్లైన్స్ ఏమంటారు, బాబు 10 లక్షలు కాదు, ఇప్పుడు 16 లక్షలు ఇస్తాము. సో నెలకి 16 లక్షలు ఎక్కడ వస్తాయండి? నెలకి 16 లక్షలు మనం ఏదైనా బిజినెస్ పెడితే కోట్లలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ వస్తుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? తెలియదు. ఓకేనా? అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళు ఏదైనా మంచి ఐటీ చేస్తే దాదాపు 1,20,000 1,20,000 శాలరీ తీసుకుంటూ ఎవ్రీడే మినిమం 5 ప్లాన్లు 5 ఫార్ములు చేస్తారండి. ఇట్లా ఏ రోజు తీసుకోండు మరి రామరాజు నేర్చుకుంటావా బాబు? నా బ్యాంక్ మేనేజర్ నేను అంటే డీడీ తాకడా? ఈ బ్యాంక్ మేనేజర్ డీడీ ఎవరు అప్పుడు నేను కాలేజీ కోర్సులైనా ఎవరు ఫస్ట్ టార్గెట్ కూడా ఏదైతే చక్రవర్తి అవుతుంది. సో విదిన్ 1 minute చక్ర అయిపోతుంది. ఎన్ని పరిస్థితులు బ్యాంక్ అకౌంట్ కూడా వినోదం కావచ్చు. నేను విన్నాను కాదు, మా డౌన్ లైన్ లో రెస్టారెంట్ కంపల్సరీగా విజిట్ ఇస్తాను కావచ్చు. సో ఈసారి మా బ్యాచ్మెంట్స్ ఉంటారు కావచ్చు. సో అందరూ కూడా ఇది జస్ట్ కొంచెం లేట్ వచ్చిన లేటెస్ట్ అనమాట. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ఇంకా ముందు సినిమా చాలా ఉంది. మా బ్యాచ్మెంట్స్ చెప్తున్నాను, ఒక్కొక్కరికి క్లాస్ తీసుకుంటా. సో మీకు అందరి రీతిలో ఆ విధంగా చేసి చూపిస్తాను. యాక్చువల్గా మాకు చెప్పకూడదు అంటారు, బట్ ఇక్కడ చెప్తేనే అవుతున్నారు, అందుకని మా వాళ్ళు చెప్తా ఉంటారు. అందుకని అందరూ కూడా ఒకసారి చెప్తున్నారు. సో బ్యాచ్మెంట్స్ సో డెఫినెట్గా ఈసారి చార్మెంట్ వేరే తీసుకుంటాము డెఫినెట్గా. సో ఏదో పక్క ఏదో సైలెంట్గా ఉన్నదనుకోవద్దు, వెనకాల ఖచ్చితంగా లీడర్స్ స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందు కాదు, ఇప్పుడు లీడర్స్ స్టార్ట్ చేస్తాం. సిస్టమ్ ఫాలో అయ్యే స్టార్ట్ చేస్తాం. కాదు సిస్టమ్ ఫాలో అయ్యే ఇక్కడ వాళ్ళని రెడీ చేస్తున్నాం. సో రెడీ. థ్యాంక్ యూ సో మచ్.
వారానికి 4 లక్షలు చేదా చేయలేదా ఎస్ఆర్ నెలకి 4 లక్షలు 1,20,000 అవసరమా ఎస్ఆర్ మరి మాలా సార్లు చేసినప్పుడు మనకి 10,000 20,000 వచ్చేది కదా మనం చేయలేదు తప్ప చెప్పరా చేయలేదా సిగ్గుపడతారా సిగ్గుపడతారా ఏ సిగ్గుపడాల్సిన అవసరం లేదు రోజుకి 5 సార్లు ఖచ్చితంగా చేసి రెడీనా సో రైట్ సో నెక్స్ట్ మరి నా పేరు విజయలత, మాది ఏలూరు. నాకు ఈ అవకాశం మా సిస్టర్ జ్యోతి మేడం ద్వారాగా వచ్చిందన్నమాట. నేను స్టార్టింగ్లో అంటే ప్లాన్ నాకు ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మా సిస్టర్ కోసం ఇందులోకి వచ్చాను. తర్వాత మీటింగ్స్కి వాటికి అటెండ్ అవుతూ నేర్చుకున్నాను. ఫస్ట్ ఒక 2 months వరకు ఆ మీటింగ్స్ ట్రైనింగ్స్ మీద పెట్టాను, ఫోకస్ పెట్టాను. తర్వాత అర్థమైంది అనమాట ఈ బిజినెస్ వల్ల మనకి ఒకవేళ పిల్లలు ఉంటే 3 generation ఉపయోగపడుతుంది. పిల్లలు లేకపోయినా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు ఇలాగే ఉండలేము. ఫ్యూచర్లో మనకి ఏదైనా ఒక ప్లస్ మనం వర్క్ చేయకున్నా కూడా మనకి ఇన్కమ్ కావాలి అని అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేది మనం ఎంచుకోవాలి. మనం వర్క్ చేసినా కూడా అర్థమన్నమాట. అప్పటి నుంచి కూడా నేను 1.5 year వరకు కూడా నేను కష్టపడ్డాను. చాలామంది మోటివేషన్స్ వాటిలో చెప్తూ ఉంటారు, ఫస్ట్ కష్టపడేవాళ్ళు తర్వాత సుఖపడతారు, ఫస్ట్ సుఖపడిన వాళ్ళు తర్వాత కష్టపడతారు అని. అలాగే ఫస్ట్ నేను 1.5 year అయినా కష్టపడ్డాను. నాకు లెఫ్ట్ రైట్ ఇన్కమ్ వస్తుందా లేదా అని చూడలేదు. నేను ఎవరైతే ఉంటే అటువైపు వెళ్ళిపోయేది అనమాట. నా కాలు ప్రాబ్లం ఉన్నా కూడా ఉన్నంత వరకు కూడా నాకు సహకరించినంత వరకు చేశాను. తర్వాత చేసిన వరకు ఫోన్లో ఉంది కాబట్టి ఇన్కమ్ లెక్కలో నాగరాజు వచ్చి ఆయన సిల్వర్ హెల్త్ అవుతూ ఇమ ప్లాట్ఫామ్ అయిపోయింది. వర్క్ చేయకుండా 8 నెలల్లో ఈ నెలతో కలిపి ఈ నెల ర్యాంక్ 3 ఇన్కమ్ కలిపి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నామా. ఇట్లా వర్క్ చేయలేము. నెక్స్ట్ వదిలేస్తుంటాం మనుషులు. అది వదిలేస్తుంటా వాళ్ళు మార్చొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లతారాట. ఈరోజు పని చేయకపోయినా కూడా ప్లాట్ఫామ్ అయిపోయిందంటే కింద మంచి ఎడ్యుకేటెడ్ నాగరాజు సార్ వాళ్ళు నెక్స్ట్ వైపు వాళ్ళ చుట్టాలను పర్సన్ కూడా వచ్చాడు భవానీ అని, భవానీ శంకర్. 2 పర్సన్స్ మంచి వ్యక్తి వల్ల ప్లాట్ఫామ్ అయిపోయింది అనమాట. విక్లాండి లతారాట కోసం. సో మరి దేశం మంచిదే కదా, చెట్టు నాగలేదండి, ఉద్యోగాలు తీసేశారు కదా, పని చేయలేదని. ఎస్ఆర్లో సేల్ చేయాలని తీసేయకుండా నిలబడి మంచి టీం తయారు చేసుకుంది. అప్లైనర్లో కూడా వాళ్ళ సొంత అప్లైనర్ వాళ్ళ చెల్లిలో ఉంది. ఈరోజు ప్రారంభం అయిపోయింది. నేను ఇప్పుడు
ప్లాటినం అయ్యేది 10 months నుంచి ఇంటి దగ్గర వర్క్ చేయట్లేదు, మానేసింది అనుకున్నాము. ఈ ప్లాటినం అయిపోవడం ఏంటి అని మానేసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను, ఎప్పుడైనా ఇంకా ఫోన్లో ఫాలోఅప్ చేస్తాను, మా దర్శనం లేనప్పుడు ఫోన్లో గైడెన్స్ చేస్తాను, ఆటోమేటిక్గా ఎవరికైనా చదివిస్తాం అన్నమాట. ఇంకా ఆశ్చర్యపోయి ఏంటి అలా ఇంట్లో మానేసిందని అనుకున్నా. అలాగే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కాల్ చేసిన స్టేటస్లు పెడితే ఏంటి ప్లాటినం ఏంటి నువ్వు ర్యాంక్ 2 సంవత్సరాల నుంచి ర్యాంక్ 2లో ఏంటి ఇంట్లో ఉండి కూడా అయిపోయావా అని చెప్పి అలా అన్నారు అన్నమాట. థ్యాంక్ యూ గురుజీ. నిజంగా నేను ఒకసారి మా సిస్టర్కి నాకు ఇంట్లో కూడా వారవుతూ ఉంటుంది, నేను వాదిస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకు వాళ్ళని ఆమెకున్న హెల్త్ ప్రాబ్లం గమనించి టీంలో ఎందుకు ఆమె వచ్చి సపోర్ట్ చేసినా చేయకపోయినా టీంలో వాళ్ళు పనిచేస్తూ పోయారు. ఈరోజు ఆమె కమిట్మెంట్ తీసుకుంది. నేను పనిచేయకుండా నాకు ఎంత వచ్చినప్పుడు పనిచేసి ఎంత వచ్చింది, నేను డైవర్ దాకా వదిలిపెట్టినట్టున్నాను. విట్లాంటి విధానం కోసం విట్లా ఖమ్మం పౌరులు మామూలు తెలంగాణ అంటే ఆల్మోస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పింది అనమాట. బ్లడ్ లోనే ఉంటుంది అనమాట పవర్. సిల్వర్ సంబంధించిన మన గ్రేట్ బిడ్డని అమర్చడం మీ అందరూ విట్లాతో రికమెండ్ చేస్తున్నాం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు అయితే 40,000 శాలరీ వచ్చేది, 1 yearకి వచ్చి 6 లక్షలు వచ్చేది. నాకు చాలా వారానికి 2 లక్షలు తీసుకున్నాం ఆలోచన మీద వచ్చేసాను. అయితే గురించి ఏం చెప్పాలి, గురించి ఏం చెప్తే అది చేయాలి, అదే నేను నేర్చుకున్నాను. ఆ గైడెన్స్తోనే ఒక నెల 2 నెలలు ర్యాంక్ 3 కంప్లీట్ చేస్తున్నాము. సాటర్డే చేస్తున్నాము. నా పేరు అల్లెల్లమ్మ, నేను ఇల్లెల్లూరు నుంచి వచ్చాను. అంటే నేను గవర్నమెంట్ టీచర్ని. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను జాబ్లో ఉన్నప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 2008, నాకు అప్పుడు 2000 అంటే 2800 మాత్రమే జీతం ఉంది. నాకు 2200 మాత్రమే జీతం ఉంది. నన్ను అప్పుడు చాలా మంది అన్నారు అన్నట్టుగా 2200 నువ్వు ఎలా చేస్తున్నావు అనేసి. కానీ అప్పుడు నాకు అది అవసరం అనిపించింది. అంటే నేను వ్యవసాయం చేస్తూ కూడా ఈ జాబ్ చేసుకున్నాను అన్నట్టు.
మీ సార్కి ఉండవచ్చు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. జిల్లాలు కృష్ణా నా పేరు, ఖమ్మం ఆర్టీటీ నుంచి వచ్చాను. ఇంతకుముందు నాన్ డ్రైవర్ అంటే ఒక 2 నెలల క్రితం ముందు ఈ అపార్చునిటీ వచ్చాక పార్ట్ టైం తిరిగా చేసుకుంటూ వెళ్ళాము. ఒక 2 వచ్చేవారికి ఇది పార్ట్ టైం తిరిగా చేసుకుంటే ఫస్ట్ ర్యాంక్ అయిపోతుంది. ఫుల్ టైం చేస్తే ఎట్లుండాలి అనుకున్న కమిట్మెంట్ తీసుకున్నా తను ఏదైతే ఆంబులెన్స్కి రిజైన్ చేసి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు నేనేమైనా సేఫ్ షాప్కే బాగా అదే కమిట్మెంట్ తీసుకున్నా. 20,000 శాలరీ పెట్టాడు సార్. ఆంబులెన్స్ డ్రైవర్ 20,000 సరిగ్గా అది పెట్ట ఒక్క నెలలో 18,000-20,000 సంపాదిస్తాను. వచ్చిందా వచ్చాను. నేనైతే ఏమి చదువుకోలేదు, మేస్త్రి పని చేస్తాను. నేను ఈ అవకాశం అనేది మా రవికుమార్ సార్ ద్వారా వచ్చింది. నాకు మా రవికుమార్ సార్ ద్వారా వచ్చింది. కానీ మా అప్లైని ఏ విధంగా చేస్తే అదే విధంగా నడుచుకుంటాను కాబట్టి 2వ ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. 3వ ర్యాంక్ కూడా ఈ కాంటెస్ట్ ఉన్నది. 3వ ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. అలాగే నేను చదువుకోలేదు కాబట్టి ఎక్కువ మా అన్నాడు దొంగగా మొత్తం నరేష్ మందుజీ కూడా కాలుగురు కూడా అంగన్వాడీ టీచర్ వాళ్ళ బాబు మా తల్లి మేము కూడా ఒక కొడుకు అయితే ఒక తల్లిలాగా మేము కూడా గురించి కంపల్సరీ నేను ఈరోజు చూశాను. సార్ వాళ్ళ మమ్మీ కూడా అంగన్వాడీ టీచర్ అని నాకు తెలియదు గురించి కంపల్సరీగా కొడుకు అయిందంటే తల్లిలో కూడా కంపల్సరీ అయ్యింది గురించి ఖచ్చితంగా కంపల్సరీ నా పేరు వచ్చి నేను అంగన్వాడీ టీచర్ని 25 years నుంచి చేస్తున్నాను. నేను సిఎల్పి లీడర్ని కూడా మా మండలానికి కూడా ఏదైనా ముందున్న గురించి పని చేయాలి అని ఖచ్చితంగా చేస్తాను గురించి ఏ విషయంలోనైనా ముందుండాలి గురించి. నేను ఆల్రెడీగా 2 ర్యాంకులు కంప్లీట్ అయిన గురించి 3వ ర్యాంక్లో ఉన్నాను. 2 monthsలో కూడా కంపల్సరీగా కంప్లీట్ అవుతాను గురించి. నేను కూడా టైం వేస్ట్ చేయను గురించి. నాకు కూడా ఆదాయం లేదు. 3 years నుంచి అవుతుంది. నేను చాలా కష్టపడతాను గురించి. టైం వేస్ట్ చేయాలని చాలా కోపం వస్తుంది గురించి. నేను కింద వాళ్ళతో ఎప్పుడు ఎక్కడికి వెళ్దామో చెప్పండి చెప్పండి అని వాళ్ళ వెంటబడి పాలపల్లి కాలం వెళ్ళి చాలా చేస్తున్నారు గురించి. మాధవ సార్ గురించి కూడా చాలా ఆదర్శంగా తీసుకున్నారు గురించి. సార్ వీడియో మొత్తం తీసుకున్నారు గురించి. నేను ప్రతి వాళ్ళు కూడా అదే చెప్తాను గురించి. నేను దాంట్లో చెప్పేటప్పుడు కూడా మేనేజర్ గారు వర్క్ చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాము. ఆ సార్ చేస్తున్నారు కాబట్టి మనం కింది స్థాయిలో వాళ్ళు కూడా చేయాలి. ఆ మేనేజర్ గారు 1,20,000 శాలరీ వస్తుంది కాబట్టి మనం ఇంకా దాంట్లో 1,20,000 వస్తే మన రేషన్లో 8 లక్షలు వస్తున్నాయి అనేది చెప్పాను గురించి. అప్పుడు ఇప్పుడు కూడా మీకు 16 లక్షలు వస్తాయని అన్నారు గురించి. కంపల్సరిగా ఆదర్శంగా మాధవ సార్లు దాన్ని తీసుకొని ప్రతి విషయంలోనూ కూడా ముందుండి నరేష్ గురించి గారు కూడా మన అంగన్వాడీ టీచర్ వాళ్ళ బాబు తను ఎలా డైమండ్ అయ్యారో మనం కూడా అలా డైమండ్ కావాలనేది కాన్సెప్ట్తో ఈరోజు ఫేమస్ అయిపోయాడు, వెళ్తూనే అవుతున్నాడు. ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. సో ఈ బ్రాంచ్ కనెక్షన్ తర్వాత ఉండబోతుంది అనమాట. సో మరి ఈ న్యూ బ్రాండ్ బ్రాంచ్ మరి సర్వాన్ని చూడడానికి మన గ్రేట్ డాన్స్ చెప్తాం. సో మరి బ్రాంచ్
విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం తీసుకున్నావా మరి బ్యాంక్ కాంటెస్ట్ ఉన్నావా ఎస్ అంటే సో మామూలు ఈ రోజు ఈ సెషన్ ద్వారా చెప్పేసారన్నమాట ఎవరైతే ఈ కాంటెస్ట్ ని ఈ 15 రోజులు ఖచ్చితంగా సిద్ధం చేసుకుంటారో 100% అవుతారు మరి కాంటెస్ట్ నెక్స్ట్ ఏప్రిల్ 22 లో ఉంటారా ఎస్ సో థ్యాంక్ యూ మామూలు సార్ అందరూ కూడా ఫిట్నెస్ పడుతుంది ఎవరైతే సెషన్ వచ్చారో పక్కన ఈ కాంటెస్ట్ మీకు గ్రాట్యుయేట్ గా మళ్ళీ నెక్స్ట్ వర్క్ లో చూపిస్తాం మాజీ సో మరి మన స్లాబ్ అమలు చేసి 2000 అవార్డ్ చేస్తున్నాము సో వాటర్ స్టేజ్ గా డివైడ్ చేస్తున్నాము స్లాబ్ ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం చాలా బాగా పాడారు సార్ నా జీవితం గురించే పాడినట్టుంది సార్ 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 ఆయన ఎవరు ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్ నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్ అవునా ఒకసారి మాట్లాడొచ్చా ఓకే సార్ నీ జాబ్ కన్ఫర్మ్ అయింది వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సార్
విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం జననం నుండి మరణం వరకు జీవితమంతా జరిగేదేగా యుద్ధం 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 ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం 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 జననం నుండి మరణం వరకు జీవితమంతా జరిగేదేగా యుద్ధం 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 ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం 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 గుండెలో అలజడులే రేగిన జడవకులే ధైర్యమే సత నీకు సంపద బాణమై దూసుకుపో సుడిగాలి ఎదురైనా ఉప్పనే వస్తున్నా ఆగకే క్షణం సాగని రణం శౌర్యమిక నీ నేస్తం నీ పిడికిలి బిగించి నువ్వెదురనితే పిడుగులు సైతం తడబడిపోవా యుద్ధం 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 ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం 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 నీ నీడ నిన్నే చూసి ఎగతాళి చేసేస్తున్నా నిరతము నీ దారంట ఆపదలు ఎదురవుతున్నా కొత్తగా ఎత్తులు వేసి తెలివిగా ఎదిరించాలి తెగువతో ముందుకు వెళ్ళి నీ జోరు చూపించి చెండాడాలి సాధించాలని పట్టుదలుంటే సాధించలేనిది ఏముంటుంది యుద్ధం 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 ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం 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 నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం నేటి నీ అవమానాలే రేపటి బహుమానాలు నీకు ఒక రోజు వస్తుంది ఆ రోజు లోకం నిన్ను పొగిడేను అరనక్కలు కోటి ఊళ వేసిన సింహ గర్జనకు సాటి అగునా యుద్ధం 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 ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి
साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली जय हारदनी के पट्टाली पट्टाली जय पट्टाली गगनाले छत्र पट्टाली है सा रुद्र सा है सरभद्र समुद्र सा 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 जननी दीक्षा